కుమారా 5 సంవత్సరాల తమ్ముని బిడ్డ తీసుకొని 7 సంవత్సరాల తమ్ముని బిడ్డ తీసుకొని ఇద్దరు తమ్ముళ్ళ బిడ్డ తీసుకొని 3 నెలల చెల్లెలి పసిబిడ్డ తల్లివి పచ్చి బాలంతా ఉంది పసిబిడ్డ తల్లిని పచ్చి బాలంతది ఇద్దరి కొడుకులు ఎంత తీసుకొని నీ వద్దకు ఎందుకు వచ్చారో తెలుసు గడగడా మెచ్చుకుంటూ రాజకచేరి కాడికి ఎందుకు పాలి వాళ్ళు పగస్తులు ఎవరు రాలేదు కొడుకు ఏ బాబు కొట్టలేదు కోడలు తిట్టలేదు ఏ రాజకచేరి కాడికి చెల్లని అన్న బాబు వేసుకొని ఎందుకు వచ్చారంటే కోటకు దగ్గర నాకు 3 కొడుకులు ఉన్నారు నీ తల్లి కాదుకున్న బట్టి ముందు నుంచి కాడి నిప్పు పెడతాని కొడుకులు ఉన్నారు కాడ కూర్చొని అమ్మారి అత్తనికి బిడ్డలు కావాలి బిడ్డ కొడుకు అయ్యి తిరగరాని నిద్దులు తిరిగిండు కొడుక నాకు బిడ్డ కావాలని ఎక్కడి కొండలేదు మొక్కడి పండలేదు రో కొడుక వెంకటేశ్వర స్వామి గుడి కాడ తమస్సు పట్టారు నా సత్యము దేవుడు మెచ్చి స్పష్టంగా దిగి వచ్చాడు మాకు వచ్చిన రోజులు మంచి కావమ్మా నువ్వు వచ్చిన గడియ మంచిది కాదమ్మా నీకు బిడ్డ కలిగినక్క 3 నెలల బిడ్డ అయినక్క ఒక్క రోజు తక్కువ 3 నెలల బిడ్డ అయినక్క నీ భర్త నువ్వు సర్పకాలకు వస్తలేదు నీ ప్రాణాలు సర్పకాటు ఇక తప్పసరి పూరికి వస్తున్నాడు చేతిలో చేయి వేసి అభయం ఇస్తేనే అని ఆ మాట దేవుడు అంటే అమ్మ నువ్వు ఏమన్నా అందుకు నేను ఏమన్నానంటే 12 పదాలు బతుకబడున్నాను 3 కొడుకులు ఒక్క బిడ్డ ఉంటే నా పేరు నా గొప్పతనం నా కీర్తి స్థాననుకున్నారు కొడుక ఒప్పుకొని బాబు పాడ ఒప్పుకొని బిడ్డను తెచ్చుకున్న కొడుకు తెల్లవారితే నేను మరణమైపోతే నేను మరణమై బాపుండడు బాపు మరణమై నేను ఇద్దరు ఏకంగా మరణమైతే తల్లి లేని తల్లిదండ్రి లేని పిల్లలు అవుతారు రా కొడుక మీ తమ్ముళ్ళు ఆగమైపోతారు ఈ 3 నెలల బిడ్డలు ఎవరు దాదా నా బిడ్డలకి ఏ బాధలు వచ్చినా ఏ కష్టం వచ్చినా జనం వచ్చి పడుకున్నా తనలు వచ్చి పడుకున్నా ఈ 3 నెలల బిడ్డకు పాలెవరు ఇయ్యాలి పట్టలు ఎవరు విండాలి తనకు సవరెవరు అంటారు నా పిల్లలు ఎక్కడ ఆగమైపోతారని నీ వద్దకు వచ్చి భార్య మాటలు పట్టుకొని భార్య మాట
కొడుకా ఓ కొడుకు పప్పు చేస్తారా కొడుకు పప్పు చేస్తారా కొడుకు పప్పు చేస్తారా కొడుకు పప్పు చేస్తారా కొడుకు తిండాలి కొడుకా తిండాలి చెల్లె తిండాలి చెల్లె తిండాలి చెల్లె అన్నగొట్టిండారు తమ్ముళ్ళు అన్నగొట్టిండారు తమ్ముళ్ళు మంది సూర్లకింత కొడుకు పిల్లలు ఎత్తరు కాదు కొడుకా తల్లి లేని పిల్లలయ్యో తల్లి లేని పిల్లలాగో పుట్టాలు బాధలుంటాయి వాళ్ళకాయ మూరింట కొడుకా ఉంటాయి కాదు కొడుకా ఎవరు చూస్తారు కొడుకా చూస్తారు కొడుకా పిల్లలాగవు చెయ్యమాకు బాధలు వచ్చినా కొడుకా నాలుగు వచ్చిన కనికాల వీరయసి కడపార కనుకుంట కొడుకా కనికాల వీరొచ్చాడు కొడుకా చెల్లెనాగవు జయ్యబోకు తోడి పైలంగా దాదు నీకు చెల్లెలు కాదు నీ బిడ్డ అనుకో నీకు చెల్లెలే కాదు నీకు తమ్ముడు కాదు నీ కొడుకులు అనుకో నీకు తమ్ముడు కాదు నీ కొడుకు ఆడవాళ్ళు చాలా ఎదురు ఉంటాయిరా ఆడవాళ్ళు చాలా బాధలు ఉంటాయిరా ఆడవాళ్ళు చాలా బాధలు ఉంటాయిరా చెల్లెకొచ్చిన బాధ నీవే చూడాలే నా కొడుక వచ్చిన బాధ నీవే చూడాలే నా కొడుక ఏ బాధలు వచ్చినా ఏ కష్టం వచ్చినా అష్ట కష్టాలు వచ్చినా కట్టగిరి పోలే కన్న తండ్రి తీరు చెల్లె బాగా తమ్ముడు బాగా ఉంటావో నా చెల్లె 3 నెలల పసిపాపలు అల్లారు ముందుగా సాదుకుంటాను అయినా తమ్ముళ్ళు చిన్నవాళ్ళు చిన్న రమ్మన్న ఇద్దరు తమ్ముళ్ళు చిన్నవాళ్ళు 7 నెలల పిల్లవాళ్ళు అయినా చెల్లెలుగా 3 నెలల పసిపాపలు నేను సాదుకుంటాను కానీ ఒక మాట ఒక ఆలోచన ఏ మాట ఏ ఆలోచన ఎంతరాత్రి అయినా నువ్వు రాజ్యం వెళ్ళబోతావు రాజ్యం వెళ్ళి ఎంత రాత్రి అయినా నువ్వు ఇంటికి వస్తావు ఇంటికి వచ్చినాక తమ్ముళ్ళు ఆకలి వచ్చినా దూపయి వచ్చినా పాఠశాల ఇచ్చినా పడిగి మాకు ఆకలి అవుతుంది మాకు అన్నం పెట్టమా వదిలి మా బట్టలు మాత్రం మా బట్టలు పెట్టమా వదిలి వదిలే మా తల మాసింది మాకు త్రాణం పోయేవారి తమ్ముళ్ళు అడిగితే నీ భార్య ఏమంటుంది కూడా ఎవరికి అన్నము ఎవరి పిట్టం అయ్యో సచ్చినది సావు లేక పోరగలగని నాకు అన్నా చేసింది మా వదినమ్మ కొడుతుందో తిడుతుందో కోపం చేస్తుంది ఆకలని అన్నం అడిగితే మా వదిన కొడుతుందని ఎంత ఆకలైన తమ్ముళ్ళు ఓర్చుకుంటారు కనుక ఎంత ఆకలైన తమ్ముళ్ళు ఓర్చుకొని చెల్లె ఓర్చుకొని ఆకలి మంచి ఇల్లులో కడుపు కట్టుకొని తమ్ముళ్ళు చెల్లె పడుకుంటుంది రాయడు వాళ్ళు పడుకుంటే ఈ రాజ్యం వెళ్ళి ఇంటికి వస్తారు రాజ్యం వెళ్ళి ఎంత రాత్రి నేను ఇంటికి వచ్చి భార్య శుభమ్మ నా తమ్ముళ్ళు అన్నం తిన్నారు పాలు పోసినవా నా తమ్ముళ్ళకి అన్నం పెట్టినవా అని నీ భార్య అడిగితే నీ భార్య ఏమంటుందో తెలుసా తినకుండా తిన్నరని చెప్తాను రా కొడుక తినకుండా తిన్నరని చెప్తే నీ భార్య మాట నమ్మకురా కొడుక ఎంత రాత్రి ఇంటికి వచ్చిన తమ్ముడు శ్రీ ఆర్కిష్టం చిన్నవాడు తమ్ముడా మీ వదిన అన్నం పెట్టిందా తమ్ముడా
చెల్లెకు పాలు పోచిందా తమ్ముడు అని కాలు మొక్కుడా వచ్చిన గాని తమ్ముళ్ళ దగ్గరికి పోయి యారికి బాధలు వచ్చినా ఏ కష్టం వచ్చినా చెల్లని బావ చెల్లని తమ్ముళ్ళ మంచిగా చూస్తావా నాయన కన్న పిల్లలు తిని కాపాడుతావా ఒక ఆలోచన కొడతా నాయన చెల్లి పెళ్లి పెద్దదైన ఎత్తియావరు వచ్చినాక చెల్లని ఏ ఊరికి ఇస్తావు ఏ రాజ్యం ఇచ్చి చెల్లని పెళ్లి చేసి పోతావు నాయన ఇక నా చెల్లెనిగా మహాలక్ష్మి పెరిగి పెద్దదినాక వెదిగి ఆవలొచ్చుగా పెళ్లికి వెదిగినాక తర్వాత మా తల్లి ఏమంటున్నది కొడుక ఏ ఊరికి పెళ్లి చేస్తావు కొడుక నాతో చెప్పమంటున్నది ఇక నా నీ ఉన్నప్పుడే నీ మనసు తృప్తిగా ఏ ఊరికి పెళ్లి చేయమంటావో చెల్లని నువ్వు అన్న ఊరికే తక్కువసారి ఇచ్చి పెళ్లి చేస్తానమ్మా చెల్లె పెరిగి పెద్దదైనట్టు ఎత్తి ఆమెను వచ్చినాక ఆయన దూరాలను ఇచ్చినా మంచిదే
అయితే గుణముత్ర ధనముత్ర మనంత రాజాతు రాజులకు ప్రేమతో వచ్చి చెల్లని పెళ్లి చేస్తే రంగరంగ పోయిపోయితో అత్తగారికి మెచ్చి మేనవరికి పెళ్లి చేస్తే తగరాని బాధ తనపై గండముస్తాను చెల్లి నేను చెప్పిన మాట ఎప్పటిది కాదు ఎప్పటిది మాట మధ్య నుంచుకోకూడదు పెద్దలు చెప్పిన మాట పెరగండము సర్ది నాయనా నా మాట మన్నించి ఇద్దరి తమ్ముళ్ళ చెల్లిని కడపారగనుకొని నీ కాళ్ళ మీద నువ్వు చెప్పినటువంటి మాటలు విన్నాను నేను ఆ 3 నెలల పసిపాప చెల్లని మాత్రమేగా అన్నా సాధుకుంటాను ఇద్దరు తమ్ముడు శ్రీయానికి ఇష్టం నచ్చింది రమ్మని ఇద్దరు తమ్ముడు ఉన్నారు ఈ తమ్ముళ్ళ ప్రేమతో పెంచుకుంటాను అమ్మ నువ్వు భయపడుతుంది అయినా నువ్వు చెప్పినటువంటి మాటలు విన్నా ఇక నా చెల్లికి మాత్రమేగా మరొకతో చాలా విచ్చి పెళ్లి చేస్తాను ఏం బాధపడకమ్మా అయినా దేవుడు అనగా భగవంతుడు చేరవచ్చా ఆ దేవుడు చేరవచ్చి ఇక నీకు బిడ్డ సంతానం ఇస్తున్నాను బిడ్డ సంతానం ఇచ్చిన తర్వాత మీరు భార్య భర్తలు యమపురికి వస్తున్నాడు చేతిలో చేసి అభయమైందా ఇవన్నా అయినా యమపురికి వస్తున్నాడు చేతిలో చేసావు కదా అమ్మా ఒక మాట మరి దేవుడు దేవుడు అంటున్నావు ఆ దేవుడుగా దేవుడు సంతానం ఇవ్వడానికి వంతున్నది కానీ నా ప్రాణం తీసుకుపోవడం దేవుడు వంతున్నదా అమ్మా ఏడ్చే తల్లికి దీన ధైర్యం చెప్పాను ఆ తీరత చెప్పి ఆ క్షణములు మాత్రమేగా అని దేవుడికి ఎట్లా వస్తాడు ఎలా ప్రాణం కొట్టబోతాడని తల్లికి తీర ధైర్యం చెప్పి తనని తీసుకువెళ్ళి 7 మేళల్లో ఆ యొక్క బంగారు తొట్లు మా తల్లి పడుకోబెట్టారు 3 నెలల పసిపాపని మహాలక్ష్మి తీసుకువెళ్ళి తల్లికి పక్కలో వేశాం బాబును తీసుకువెళ్ళి చీకటి ఇంట్లో ఆట కొట్టి కుర్చీ వేసి కూర్చోబెట్టి బాబుకు ధైర్యం చెప్పి తమ్ములకు ధైర్యం చెప్పి ఈ దేవుడనిగా ఈ మేడ చుట్టనగా దేవుడు ఎప్పుడు వస్తాడు ఎలా వస్తాడు పెద్ద రాత్రి వేళ వస్తాడా సీమై వస్తాడా దోమై వస్తాడా జోజంతువై వస్తాడా సత్వవతరమే వస్తాడా నా దేవుడు వచ్చి మా తల్లిదండ్రి ప్రాణం తీసుకుపోకుండా ఆటవుడు చుట్టూ మాత్రమే అగ్ని కూడా తవ్వించారు మేడ చుట్టూ అగ్ని కూడా తవ్వించి అగ్ని గుండాలో అగ్ని వేశాను ఆ ఇల్లు చుట్టూ మేడ చుట్టూగా బగ మట్టలు మడుతున్నాడు దేవుడనగా భగవంతుడు ఏ అవతారంతో వచ్చినా దేవుడు వచ్చి అగ్ని గుండెలో పడి అతవైపోతాడు వాడు అదే కాకుండా మంత్రుల సేవకులు పిలిచి అది కనుక మంత్రులు వాళ్ళకి కావలిస్తాం